పోల్ కి అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ కి మధ్యలో ఉంటుంది. సో దీన్ని మనం క్యాపిటల్ F అని తీసుకుంటాం. సో ఈ కాన్వెక్స్ మిర్రర్ లో కూడా మనకు ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది అండ్ సో ఈ డిస్టెన్స్ వచ్చేసి మనం క్యాపిటల్ R తో చూపిస్తాం. దీన్ని మనం రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. సో ఈ డిస్టెన్స్ వచ్చేసేమో డిస్టెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ అంటాం. సో మనకు తెలుసు రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి అండ్ ఫోకల్ లెంగ్త్ కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే క్యాపిటల్ R ఈక్వల్ టు 2f. సో f ఈక్వల్ టు r/2. సో ఈ రిలేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే స్టూడెంట్స్, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సైన్ కన్వెన్షన్స్. ఈ సైన్ కన్వెన్షన్స్ ని మనం గుర్తించేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఎవరైనా సరే, చాలా జాగ్రత్తగా వినండి. సో ఆల్ డిస్టెన్సెస్ ని మనం మెజర్ చేసేటప్పుడు మనం ఎక్కడి నుంచి మెజర్ చేస్తాం? పోల్ దగ్గర నుంచి మనం మెజర్ చేయాలి. సో మనం అలాంగ్ ద ఇన్సిడెంట్ రే మెజర్ చేసినప్పుడేమో పాజిటివ్ అని తీసుకుంటాం, ఇన్సిడెంట్ రేకి ఆపోజిట్ డైరెక్షన్ లో చేసినప్పుడేమో నెగిటివ్ గా తీసుకుంటాం. ఈ డిస్టెన్సెస్ ని మనం మెజర్ చేసేటప్పుడు ఇక్కడ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకల్ లెంగ్త్, సెకండ్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ థర్డ్ ది ఇమేజ్ డిస్టెన్స్. సో ఇన్సిడెంట్ రే అనేది మనకి ఈ డైరెక్షన్ లో హిట్ అయింది. సో మనం ఏం చేసాం? ఈ పోల్ దగ్గర నుంచి ఫోకల్ లెంగ్త్ ని మనం ఈ డైరెక్షన్ లో మనం మెజర్ చేసాం. సో ఇన్సిడెంట్ రే కి ఆపోజిట్ డైరెక్షన్ లో మెజర్ చేస్తే ఆ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అలాగని మనం డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా మనం ఎలా ఈ డైరెక్షన్ లో వెళ్తాం. సో ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో ఉంది, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నాం కాబట్టి డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ కూడా ఏమవుతుంది? ఇక్కడ మైనస్, నెగిటివ్ అయిపోతుంది. ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేటప్పటికి మనకు ఇమేజ్ డిస్టెన్స్ లో మనకు 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి వర్చువల్ ఇమేజ్, ఇంకొకటి రియల్ ఇమేజ్. సో వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రియల్ ఇమేజ్ ఏమో నెగిటివ్ అవుతుంది, వర్చువల్ ఇమేజ్ ఏమో పాజిటివ్ అవుతుంది. సో ఇంతకుముందు క్లాస్ లో నేను చెప్పాను. ఓకే స్టూడెంట్స్, ఈ 3 కాన్సెప్ట్స్ కాన్వెక్స్ మిర్రర్ లో ఎలా ఉంటాయో చూడండి. సో ఇన్సిడెంట్ రే అనేది ఇలా హిట్ అవుతుంది. సో కన్కేవ్ మిర్రర్ లో మనకు ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్ లో వచ్చింది. సో కాన్వెక్స్ మిర్రర్ లో వచ్చేసి ఇన్సిడెంట్ రే అనేది సో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. సో మనం ఇప్పుడు ఫోకల్ లెంగ్త్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ పోల్ దగ్గర నుంచి సో ఈ డైరెక్షన్ లో వెళ్తూ ఉంటాం. సో రెండు ఒకే డైరెక్షన్ లో మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫోకల్ లెంగ్త్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో ఇన్సిడెంట్ రే వచ్చేసి ఈ డైరెక్షన్ లో వెళ్తూ ఉంది. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఈ డైరెక్షన్ లో రావాలి. సో అప్పుడు ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది నెగిటివ్ అయిపోతుంది, అంటే మైనస్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్, మన జూమ్ క్లాస్ లో నేను చాలా మందిని అడిగితే ఎవరు చెప్పలేకపోయారు. కాన్వెక్స్ మిర్రర్ లో ఓన్లీ 1 ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదే సో కాన్వెక్స్ మిర్రర్ లో ఒకే ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదేంటంటే వర్చువల్ డిమినిష్డ్ ఇమేజ్. ఓకే స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు రావాలి అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.